హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఇందులో కవితా కా అధ్యయన్ దీనిలో భాగంగా కవిత అంటే ఏంటి, कविता का प्रयोजन क्या है, कविता और पद्य गद्य में अंतर क्या है, कविता का चयन किस प्रकार करना चाहिए, कविता का अध्यापक किस प्रकार होता है, कविता का वाचन किस प्रकार करना चाहिए, कविता का पाठ्य योजना कविता ముఖ్యంగా పాఠ్య యోజనలో భాగంగా మనం ఈరోజు కవితా కా అధ్యయన్ అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. సో మరి కవిత అంటే ఏంటి, యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో మనకి కవిత అంటే ఏంటి, కవితని మనం ఎలా వర్ణిస్తాము అని చెప్పడం జరిగింది. కవిత క్యా హే. వాస్తవంగా ఈ కవిత అంటే ఏంటనేది కవులు కూడా వర్ణించలేకపోయారు. కవిత అంటే రసాస్వాదన్, రస్ కా స్వాద్, సౌందర్య కా అనుభూతి. కవిత అంటే ప్రపంచం చాలా పెద్దది, ఇందులో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా విభిన్న రకాలైన ప్రాణులు, పక్షులు, ఈ జంతు జలాలు, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా సౌందర్యం అనేది ఉంది. ప్రతి వ్యక్తిలో కూడా సౌందర్యం ఉంటుంది. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడమే కవిత. ఆ సౌందర్యాన్ని అనుభూతి చెందడమే కవితని అనేక మంది కవులు ఈ కవిత ఈ ఫలానా విధంగా ఉండొచ్చు అని వర్ణించారు. వాస్తవంగా కవులు కూడా కవిత అంటే ఏంటో వర్ణించలేకపోయారట. సో ఈరోజు కవిత అంటే ఏంటో, కవిత కా అధ్యయన్ కిస్ ప్రకార్ హోనా చాహియే, కవియోं की పరిభాష, అనేక మంది కవులు రకరకాల నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి గురించి మనం ఈ లెసన్లో చూద్దాం. కవిత కిసే కైతే హే, క్యా సౌందర్య की कोई परिभाषा हो सकती है, సౌందర్యాన్ని మనం నిర్వచించగలమా? उसका तो केवल रसास्वादन ही किया जा सकता, కేవలం దాన్ని మనం అనుభూతి చెందగలం. దాన్ని టేస్ట్ అంటే మనకి వర్ణించలేము, దాని అనుభూతి మాత్రమే చెందగలం అన్నమాట. ఇसी స్థితి కవితకి भी అదే కవిత కూడా అదే విధంగా మనం వర్ణించలేమన్నమాట. बड़े बड़े कवि और आलोचक भी उसकी परिभाषा करते हुए हार मान गए. అనేక మంది పెద్ద పెద్ద కవులు, విమర్శకులు ఈ కవితని వర్ణించడంలో ఫెయిల్ అయ్యారు. కవితా కా సౌందర్య కే సమాన్ రసాస్వాదన కియా జా సక్తా హై. కవితని సౌందర్యాన్ని ఏ విధంగా మనం ఆస్వాదిస్తామో ఆ విధంగా మనం ఆస్వాదం చేస్తాం, అనుభూతి చెందుతాం అనేసి చెప్పడం జరిగింది. ముందుగా ఈ కవిత గురించి భారతీయ మనిషియోకి అనుభూతి అని ఇవ్వడం జరిగిందండి. భారతీయ మనిషియోకి అనుభూతి అంటే భారతదేశంలో అనేక మంది కవులు, పండితులు, వివిధ ప్రజ్ఞావంతులు ఉన్నారు. ఈ యొక్క ముఖ్యంగా సంస్కృత కవులు మనకి ఈ కావ్యశాస్త్రంలో మన డిఎస్సి సిలబస్లో కూడా ఒక భాగం కాబట్టి అక్కడ కూడా మీకు ఉపయోగకరం ఉంటుంది. అక్కడ మీరు ఆల్రెడీ చదివి ఉంటే ఇక్కడ మీకు ఈజీ అయిపోతుంది. సో సంస్కృత కవులు, తర్వాత మన భారతీయ దేశంలో మన హిందీ కవులు, అనేక మంది పాశ్చాత్య కవులు దీనికి సంబంధించి అనేక నిర్వచనాలు ఇవ్వడం జరిగింది, అనేక పరిభాషలు ఇవ్వడం జరిగింది. కావ్యం అంటే ఏంటి, కావ్యం ఎలా ఉంటుంది, కావ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, కావ్య ప్రయోజనం అంటే కావ్యం ఈ విధంగా ఉంటుంది అనేసి అనేక మంది చెప్పడం జరిగింది. వాటిని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఆచార్య మమ్మట్, టెక్స్ట్ బుక్లో ముందుగా ఆచార్య మమ్మట్ గురించి చెప్పింది. ఆచార్య మమ్మట్ రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే కావ్య ప్రకాశ్ అండి. ఆచార్య మమ్మట్ రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం కావ్య ప్రకాశ్. ఆ కావ్య ప్రకాశ్లో కావ్య లక్షణం గురించి మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. కావ్య లక్షణ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏంటది? తద్దోషౌ శబ్దార్థౌ సగుణ వర్ణలంకృతి పునఃక్వాపి అంటే తద్దోషౌ, దోషరహిత్ అంటే దోషముతో కానిటువంటి, శబ్దార్థౌ శబ్ద్ ఔర్ అర్ధ్, తర్వాత సగుణ వర్ణలంకృతి అంటే గుణయుక్త్, సగుణ అంటే గుణముతో మంచి గుణములు కలిగినటువంటి, గుణాలంకృతి పునః క్వాపి అంటే ఆ యొక్క కవితలో, ఆ యొక్క కావ్యంలో అలంకారాలు ఉండొచ్చు లేదా అలంకారాలు లేకపోవచ్చు. అటువంటి దాన్నే మనం కావ్యము, కవిత అంటామనేసి ఎవరు చెప్పారండి? ఆచార్య మమ్మట్ చెప్పారు. ఎవరు చెప్పారండి? ఆచార్య మమ్మట్. తద్దోషౌ శబ్దార్థౌ సగుణవలంకృతి పునః క్వాపి अर्थात दोष रहित सगुणयुक्त गुणयुक्त प्राय अलंकृत परंतु कभी अनलंकृत शब्द और अर्थ को काव्य कहते हैं అనేసి ఆచార్య మమ్మట్ చెప్పడం జరిగింది. తర్వాత వామన్ ఏం చెప్తున్నాడంటే, వామన్ రీతి సిద్ధాంతకి ప్రవర్తక్ హే వామన్. रीति सिद्धांत मन वामन गुరించి చెప్పుకున్నాం కదండి. रीति को अधिक महत्व देते हुए काव्य की परिभाषा निम्नांकित शब्दों में
ఈ హే వామన్ రీతినే ప్రధానంగా కావ్యం అని చెప్పడం జరిగిందంటే రీతిరాత్మ కావ్యస్య అర్థాత్ రీతి కావ్య ఆత్మ హే. రీతి అంటే ఒక రకమైనటువంటి ఒక పద్ధతి, రీతి అంటే ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అనమాట రీతి అంటే. సో రీతిరాత్మ కావ్యస్య కావ్యానికి ఆత్మ లాంటిది రీతి అని చెప్పడం జరిగింది. రీతిరాత్మ కావ్యస్య రీతిరాత్మ కావ్యస్య రీతి కావికి ఆత్మ హే రీతి కావికి ఆత్మ అని చెప్పడం జరిగింది. రీతి సే ఆచార్య వామన్ కా తాత్పర్య హే. రీతి అంటే దాని యొక్క వామన్ చెప్పాడు దాని యొక్క తాత్పర్యం, దాని అర్థం ఏంటంటే గౌడీ వైదర్భి పాంచాలి రీతియోసే హే. గౌడీ వైదర్భి పాంచాలి రీతి సే హే. గౌడీ అంటే గౌడీ అనే ప్రాంతంలోని కావ్య లక్షణాలు, ఆ కావ్య ప్రయోజనాలు, అక్కడ కావ్యం రచించబడిన విధానాన్ని అనుసరించి గౌడీ అని అక్కడ చెప్పడం జరిగింది. అదే వైదర్భి ప్రాంతంలోని పాంచాలి ప్రాంతంలోని ఈ యొక్క ఆ ప్రాంతంలో రాసినటువంటి కావ్య దృష్టిలో పెట్టుకొని దానికి వివిధ రకాలైనటువంటి పేర్లు పెట్టడం జరిగింది. అది గౌడీ వైదర్భి పాంచాలి రీతి అని పేరు పెట్టడం జరిగింది. గౌడీ వైదర్భి పాంచాలి రీతి ఇవి కావ్య లక్షణంలో మనం చెప్పుకున్నాం. కావ్య రీతి సిద్ధాంతంలో ఇవి అన్నీ వస్తాయి, వివరంగా వస్తాయి అక్కడ. रीति में वर्णों की व्यवस्था अर्थात कानों पर पड़ने वाला प्रभाव को विशेष महत्व. రీతిలో వర్ణ వ్యవస్థ మన పద్యంలో వర్ణాలు మరి తుకాంత కానీ ఆ యొక్క కావ్యంకు ఉన్నటువంటి ఛందస్సు కానీ మరి వర్ణ వ్యవస్థ అనేది పర్టికులర్గా ఉండాలి, అప్పుడే అది పద్యం అవుతుంది. అని వర్ణ వ్యవస్థ మీద ఆ పదాలు చదివేటప్పుడు మనం చెవుల మీద పడేటువంటి శబ్దం, ఆ యొక్క వినికిడి నాదం మే దృష్టి పెడతారు. రీతిలో విశేష మహత్వ దియా జాతా హై. విశేషమైనటువంటి దానికి గొప్పతనం అనేది ఉంది రీతిలో. సో వామన్ చెప్పడం ఏం జరిగింది, రీతిరాత్మ కావ్యస్య రీతి కావ్యకి ఆత్మ హై అనేసి వామన్. నెక్స్ట్ కవితాకే సంబంధమే ఆనందవర్ధనాచారి కా మత్ హై. కవిత గురించి ఆనందవర్ధనాచారి కూడా చెప్పాడు. ఆనందవర్ధనాచార్య ध्वनि संप्रदाय के प्रवर्तक, ध्वनि सिद्धांत के प्रवर्तक है आनंदवर्धनाचार्य. ఈయన ధ్వనిని కావ్యం అని చెప్పడం జరిగింది. కావ్యస్సాత్మ ధ్వని అర్థాత్ కావికి ఆత్మ ధ్వని అని చెప్పడం జరిగింది. కావికి ఆత్మ ధ్వని, కావ్యస్యాత్మ ధ్వనిహ అని చెప్పడం జరిగింది. ఎవరండి? ఆనందవర్ధనాచార్య. కావ్యస్సాత్మ ధ్వనిహ, కావ్యస్సాత్మ ధ్వనిహ, కావికి ఆత్మ కావిక ఆత్మ ధ్వని అని చెప్పడం జరిగింది. ఎవరు? ఆనందవర్ధనాచార్య. తర్వాత కొంతక్ ఏం చెప్పాడు? ఈ వక్రోక్తి సిద్ధాంతకి ప్రవర్తక అని చెప్పుకోవచ్చు. కొంతక్ వక్రోక్తి కర్తవ్య జీవితం, వక్రోక్తి కార్వయ జీవితం అని చెప్పడం జరిగింది. వక్రోక్తి జీవితం, వక్రోక్తి కావి అని చెప్పడం జరిగింది. అంటే అర్థాత్ వక్రోక్తి అంటే ఏంటి? స్ట్రైట్గా మనం మాట్లాడుకుంటా దాన్ని తిప్పి మాట్లాడు, దాన్ని ఇండైరెక్ట్గా మాట్లాడడం, దాన్ని గుమాపిరాకర్ కహన అనేసి చెప్పడం జరిగింది. గుమాపిరాకర్ ఒక విషయాన్ని మనం స్ట్రైట్గా కాకుండా తిప్పి మాట్లాడడాన్నే మనం వక్రోక్తి అంటారనేసి మనకి ఆచార్య కుంతక్ చెప్పడం జరిగింది. ఆయన వక్రోక్తి కావిక జీవనాధారనే అని చెప్పడం, వక్రోక్తి కావిక జీవనాధార అని చెప్పడం జరిగింది. వక్రోక్తో కావిక జీవనాధార, అందుకే వక్రోక్తి కావ్య జీవితం అని చెప్పడం జరిగింది. వక్రోక్తిరే కావ్య జీవితం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్షేమేంద్ర ఏం చెప్తున్నాడంటే औचित्य सांप्रदाय के प्रवर्तक क्षेमेंद्र. क्षेमेंद्र के अनुसार औचित्यम स्थिरम सिद्धस्य स्थिरम काव्यस्य जीवितम. औचित्य स्थिर सिद्धस्य स्थिरम काव्यस्य जीवितम అని చెప్పిన. అంటే అర్థాత్ ఔచిత్య కావిక ప్రాణ హే. ఔచిత్యం అనేది ఒక పద్ధతి, అంటే ఆ కావ్య లక్షణంలో ఔచిత్యం అనేది ఒక పద్ధతి, ఒక ఔచిత్యం అమ్మ. చాలామంది మనకి ఔచిత్యం అనేది ఉండాలి, ఎలా మాట్లాడాలో తెలియాలంటే ఒక ఔచిత్యం ఉండాలి అంటారు. సో అది ఒక పద్ధతి అనమాట. ఔచిత్యాన్నే కావిక ప్రాణ అన్నారు. ఎవరండి? క్షేమేంద్ర. ఔచిత్య కావిక ప్రాణ హే, ఔచిత్య కామిక ప్రాణ హే అని చెప్పడం జరిగింది. మీకు ఈ కావ్య లక్షణంలో, కావ్య ప్రయోజనంలో ఈ క్షేమేంద్ర గురించి కానీ వామన్ కొంతక్ వీటన్నిటి గురించి చాలా వివరంగా, చాలా డెప్త్గా మీకు చెప్పడం జరిగింది. అక్కడ మీకు పూర్తిగా వీరి యొక్క సిద్ధాంతాలు, వీరు ఏం చెప్పారనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో అది చదువుకుంటే సరిపోతుంది. ఔచిత్య కావిక ప్రాణ అని ఎవరన్నారండి? క్షేమేంద్ర. నెక్స్ట్ అంబికాదత్ వ్యాస్ ఏమన్నాడండి?
లోకోత్తరానందదాత ప్రబంధాః కావ్యానాం భాక. లోకోత్తరానందదాత ప్రబంధాః కావ్యానాం భాక అని చెప్పడం జరిగింది. అర్థాత్ లోకోత్తర ఆనందం దేని వల్ల ప్రబంధకానాం కావ్యే, లోకాన్ని ఆనందింపజేసేది, లోకంలో ఆనందింపజేసేది ఆ యొక్క ప్రబంధమే. అంటే కట్టబడి ఉన్న ప్రబంధం అంటే ఒక అమర్చబడి ఉన్న దాన్ని మనం ప్రబంధం అంటాం. సో అటువంటి దాన్నే మనం కావ్యము అంటారనేసి ఎవరు చెప్పారండి? అంబికాదత్త వ్యాస్. అంబికాదత్త వ్యాస్ ఏమన్నాడండి? లోకోత్తర ఆనందదాత ప్రబంధాః కావ్యానాం భాక, లోకోత్తర ఆనందదాత ప్రబంధాః కావ్యానాం భాక అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రస్ గంగాధర్. రస్ గంగాధర్కి ప్రణేత పండిత్ రాజ్ జగన్నాథ్ ఏమన్నాడంటే, పండిత్ రాజ్ జగన్నాథ్ రాసినటువంటి గ్రంథం పేరు రస్ గంగాధర్. ఏంటంటే రస్ గంగాధర్. నేను లిఖా హే రస్ గంగాధర్. రస్ గంగాధర్ అనే ప్రసిద్ధ గ్రంథం రాశారు పండిత్ రాజ్ జగన్నాథ్. పండిత్ రాజ్ జగన్నాథ్ ఏమంటున్నాడంటే, రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని చెప్తున్నాడండి. రమణీయార్థ ప్రతిపాదిక శబ్ద కావ్యం అంటే రమణీయత ही काव्य है అని చెప్పడం జరిగిందండి. अर्थात रमणीयता का अर्थ है प्रतिपादन करने वाला शब्द ही काव्य कहलाता है. రమణీయత అంటే అదొక రకమైన సౌందర్యం. సౌందర్యాన్నే మనం రమణీయత అని కూడా అంటాం ఒక్కోసారి. సౌందర్యంలో ఒక రకమైనటువంటిది. ఆ సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు రమణీయంగా ఉంది, కళ్ళు రమణీయంగా ఉంది అని చెప్తాం. సో అటువంటి రమణీయత ప్రతిపాదించేదే కావ్యము అని చెప్తున్నాడు. ఎవరండి? पंडित राज जगन्नाथ. किसने कहते हैं? पंडित राज जगन्नाथ. पंडित राज जगन्नाथ के पुस्तक है प्रसिद्ध रस गंगाधर. रमणीयार्ध प्रतिपादकाः शब्दाः काव्यम. रमणीयार्ध प्रतिपादकाः शब्दाः काव्यम అని చెప్పడం జరిగింది. రమణీయార్థ ప్రతిపాదకాः శబ్దాः కావ్యం అని చెప్పడం జరిగింది पंडित राज जगन्नाथ. परंतु प्रश्न उठता है कि रमणीयता से आचार्य का तात्पर्य क्या है? అంటే రమణీయత గురించి पंडित राज जगन्नाथ ఏమనుకుంటున్నాడు? రమణీయత शब्द को स्पष्ट करने के लिए वे आगे कहते हैं. రమణీయత గురించి మరింత చెప్పడం కోసం తను ఏమంటున్నాడంటే, క్షణే క్షణే యన్వత ముపత్తి తదైవ రూపం రమణీయత అని చెప్పడం. अर्थात जो वस्तु क्षण क्षण में नवीन दिखाई पड़े उसे रमणीयता कह सकते हैं. ఏ వస్తువు అయితే అప్పటికప్పుడు ప్రతిసారి కూడా కొత్తగా కనిపిస్తుందో దాన్నే రమణీయత అంటారని రస్ గంగాధర్ పండిత్ రాజ్ జగన్నాథ్ చెప్తున్నాడు. క్షణాక్షణే యన్నవత ముపైతి తదేవ రూపం రమణీయత అని చెప్పడం జరిగింది. ఎవరు? పండిత్ రాజ్ జగన్నాథ్. రెండు చెప్పాడండి. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం క్షణే క్షణే ఎన్నవత ముపైతి తదైవ రూపం రమణీయత అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కవిరాజ్ విశ్వనాథ్ అండి. కవిరాజ్ విశ్వనాథ్ ఏమంటున్నాడండి? కవిరాజ్ విశ్వనాథ్ క్యా కహ రహే? ఇన్హోనే ప్రఖ్యాత గ్రంథ సాహిత్య దర్పణ్. కవిరాజ్ విశ్వనాథ్ రాసినటువంటి ప్రఖ్యాత గ్రంథం ఏంటండి? సాహిత్య దర్పణ్. ఇన్హోనే లిఖా హే సాహిత్య దర్పణ్. కవితా కా పరిభాష ఇన్ శబ్దోं में दिए हैं. ఆయన సాహిత్య దర్పణలో ఈ విధంగా చెప్పడం జరిగింది. వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పడం జరిగింది. ఎవరండి? కవిరాజ్ విశ్వనాథ్. కవిరాజ్ విశ్వనాథ్ ఏం చెప్తున్నాడండి? వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పండి. అర్థాత్ రసయుక్త వాక్య హి కావ్యే. రసంతో కూడినటువంటి అంటే రస్తో కూడినటువంటి వాక్యమే కావ్యము. మనం చెప్పుకున్నాం रस అంటే ఏం చెప్పుకున్నాం? కితనే ప్రకార్ కే రస్ హోతే హై అనే ఆ రస్ మనం అనేక రస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ రస్ అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక పండులో ఒక రస్ ఉంటుందో కవితలో కూడా మనం అనుభూతి చెందుతాం అన్నమాట ఆ యొక్క రస్ని. సో ఆ రస్ గురించి చెప్తున్నాడు. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ రస్ హి కావ్య అని చెప్తున్నాడు. ఎవరు? కవిరాజ్ విశ్వనాథ్. किसने कहते हैं? कविराज विश्वनाथ. अर्थात रस से युक्त वाक्य ही काव्य है అని చెప్తున్నారు. ఎవరండి? कविराज विश्वनाथ. సో సంస్కృత భాషకే కై ఆచార్యునే అలంకార్ కో హి కావ్య కి ఆత్మ కహా. అయితే చాలామంది సంస్కృత కవులు ఏమంటున్నారంటే అలంకారాన్నే కావ్యం యొక్క ఆత్మ అని చెప్పడం జరిగింది. చాలామంది సంస్కృత పండితులు సంస్కృత కవులు ఏమంటున్నారు? చాలామంది ఈ ఆచార్యులు అలంకారాలనే కావ్యకి ఆత్మ అని కూడా చెప్పడం జరిగింది. అలంకార్ కో హి काव्य का आत्मा कहते हैं ना. और संस्कृत भाषा के कई आचार्यों ने क्या कहा है? अलंकार को ही काव्य की आत्मा कहा है.
సుమిత్రానందన్ పంత్ మరి నెక్స్ట్ ఆధునిక తర్వాత మనం ఆధునిక కాలంలోకి వచ్చిన తర్వాత హిందీ కవులు ఈ కవిత గురించి కొంత నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా తెలుసుకుందాం. సుమిత్రానందన్ పంత్ నే విరహ వేదనకు కవిత కహా విరహ వేదన. అసలు కావ్యం అనేది కవిత అనేది ఏ విధంగా పుడుతుందో మనలో ఉన్నటువంటి విరహ వేదన, మన హృదయంలో ఆ వేదన, ఆ తపన, విరహము అనేది ఎప్పుడైతే వస్తుందో అందులో నుంచే కావ్యం అనేది వాల్మీకి రామాయణం అనేది ఆ విరహ వేదన నుంచే వచ్చిందండి. ఒక విధంగా చూస్తే వాల్మీకి రామాయణం అనేది. సో ఆ విధంగా కావ్యం ఎలా పుడుతుందంటే విరహ వేదనలోంచే పుడుతుందని సుమిత్రానందన్ పంత్ అంటున్నాడండి. అశ్రుపూరిత్ అభివ్యక్తి కో హీ కవిత కహా హై. ఈ అశ్రుపూరిత్ అంటే ఆశ్రువులు మనం విడిచిపెట్టేటువంటి ఈ కన్నీళ్ళు నుంచే ఈ కవిత పుడుతుందనేసి సుమిత్రానందన్ పంత్ అంటున్నాడండి. వియోగి హోగా పహలా కవి. ఏవైతే వియోగ్ అవుతాడో, విరక్తి చెందుతాడో జీవితం మీద, ఎవరైతే జీవితం మీద విరక్తి చెందుతాడో ఆయనే మొట్టమొదటి కవి అవుతాడు అని చెప్తున్నాడు. ఆసే ఉపజా హోగా గాన్. అప్పుడే మన హృదయం నుంచి మన మన ప్రాణం నుంచి వస్తుంది గాన్, ఆ గానం, కవితా గానం వస్తుంది. ఉమడకర్ ఆకోసే చుప్చాప్ వహీ హోగి కవిత అంజాన్. అంటే మనకు తెలియకుండానే మన కళ్ళ వెంబడ ఆ యొక్క కవిత అనేది ఉద్భవిస్తుంది అనేసి ఎవరు చెప్తున్నారండి? సుమిత్రానందన్ పంత్ చెప్తున్నారు. సుమిత్రానందన్ పంత్ విరహ వేదనకి ఆశ్రుపూరిత अभिव्यक्ति को ही कविता कहा है. आश्रुपूरित अभिव्यक्ति को ही कविता किसने कहा है? सुमित्रानंदन पंत. నెక్స్ట్ కవి శంభూనాథ్ సేస్ ఏమంటున్నాడంటే హృదయ కి బాత్ హృదయ తక్ పహుచానే కే సాధన్ కవిత హై. హృదయ కి బాత్ హృదయ తక్ పహుచానా అంటే నీ హృదయంలో ఏముందో నీకు తెలుస్తుంది, నా హృదయంలో ఏముందో నాకు తెలుస్తుంది. కానీ ఇక్కడ శంభూనాథ్ సేస్ ఏమంటున్నాడంటే దాని గురించి అంటున్నాడు, హృదయం యొక్క విషయం, ఒకళ్ళ హృదయం యొక్క విషయం వేరొకరు తెలియజేసే దాన్నే మనం కవిత అంటారని చెప్పడం జరిగింది. హృదయకి బాధ హృదయ తక్ పహుచానే కా సాధన్, ఆ యొక్క రకమైన సాధనమే కవిత. మరి కవిత చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటాం, కవి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటాం. ఈ ప్రపంచం ఏ విధంగా సాగుతుంది ముందుకి, ప్రపంచంలో మనుషులు ఏ విధంగా నటిస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది ప్రపంచం అనేది అనేక విషయాలు తెలిస్తే మనకి. అందుకే హృదయకి బాధ హృదయ తక్ పహుచానే కా సాధన్ హీ కవిత హై అని చెప్పడం జరిగింది. ఎవరు? కవి శంభూనాథ్ సేస్. నెక్స్ట్ బాబు శ్యామ్ సుందర్ దాస్ అండి. బాబు శ్యామ్ సుందర్ దాస్ ఏమంటున్నాడంటే తన ప్రసిద్ధ గ్రంథం సాహిత్య లోచన్ అనేటువంటి పుస్తకం రాశారు. ఎవరు? శ్యామ్ సుందర్ దాస్. సాహిత్య లోచన్. ఈయన శ్యామ్ సుందర్ దాస్ ప్రసిద్ధ విమర్శకుడు. ఈయన శ్యామ్ సుందర్ దాస్ ఏంటంటే రాసినటువంటి హిందీ సాహిత్య ఇతిహాస్ ఆలోచన కియా హై. హిందీ సాహిత్య ఇతిహాస్ని విమర్శాత్మక కొన్ని గ్రంథాలు రాశాడు. మనం ఆల్రెడీ శ్యామ్ సుందర్ దాస్ గురించి కూడా మనం చదువుకున్నాము. సో ఆయన రాసినటువంటి సాహిత్య లోచన్ అనేది ప్రసిద్ధ పుస్తకం సాహిత్య లోచన్. ఆయన ఏమంటున్నాడంటే కళాత్మక రీతి సే సజీ హుయి భాష जिसमें भावों का व्यंजना होता है कविता है. కళాత్మకంగా అమర్చబడినటువంటి భాష, జిస్మే భావోకి వ్యంజన హోతీ హై. భావంతో కూడినటువంటి భావం అనేది కనిపిస్తుంది, వికసిస్తుంది. ఆ వ్యంజన ఉంటుంది, ఆ యొక్క భావంతో కూడినటువంటి పదజాలం ఉంటుంది. దాన్నే కవిత అంటారని ఎవరన్నారండి? బాబు శ్యామ్ సుందర్ దాస్. ఈయన రాసేటువంటి పుస్తకం పేరు సాహిత్య లోచన్. ఏంటంటే సాహిత్య లోచన్. ప్రసిద్ధ హిందీ సమాలోచక్ ఆచార్య రామచంద్ర శుక్ల్ కూడా ఒక కవిత గురించి చెప్పడం జరిగిందండి. కావ్యం అంటే ఏంటో చెప్పడం జరిగింది. తను రాసినటువంటి చింతామణి ప్రసిద్ధ గ్రంథం అండి. చింతామణి ఆయన రాసినటువంటి చింతామణి రామచంద్ర శుక్ల్ యొక్క చింతామణిలో కవిత గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. కవిత వ సాధన హై జిస్కే ద్వారా शेष सृष्टि के साथ हमारे रागात्मक संबंध की रक्षा तथा निर्वाह होता है. कविता व साधन है जिसके द्वारा शेष सृष्टि के साथ ఈ సృష్టితో పాటు హమారే రాగాత్మక సంబంధికి మన హృదయంలో ఉన్నటువంటి రాగము అంటే మన హృదయంలోంచి వచ్చేటువంటి విషయం సంబంధికి రక్ష నిర్వాహ హోతా హై. దానిలో నిర్వాహం చెందుతుంది. అంటే అందులో మనం కవితలో అనుభూతి చెందుతాం అని చెప్తున్నారు. ఎవరు? ఆచార్య రామచంద్ర శుక్ల్ ఏం చెప్తున్నారు? కవితా వా సాధన హై జిస్కే ద్వారా शेष सृष्टि के साथ हमारे रागात्मक संबंध की रक्षा तथा निर्वाह होता है అనేసి
రామచంద్ర శుక్ల్ చెప్తున్నారండి. నెక్స్ట్ పాశ్చాత్య మనిషి యొక్క విచారమంతన్ అనేసి కూడా ఇవ్వడం జరిగిందండి. పాశ్చాత్య మనిషి యొక్క విచారమంతన్ అంటే పాశ్చాత్య కవులు, పాశ్చాత్య పండితులు చెప్పినటువంటి కొన్ని నిర్వచనాలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకటి కార్లైల్ అండి. కార్లైల్ ఏం చెప్తున్నాడంటే సంగీతమై చింతన హీ కవిత హే, సంగీతమై చింతన హీ కవిత. సంగీతం అంటే కవిత చదివేటప్పుడు ఆ కవిత మనం ఎవరైనా వినేటప్పుడు ఏదైనా ఒక సంగీతం వింటున్నాం, ఒక పాట వింటున్నాం అనేటువంటి అనుభూతి చెందుతాం, ఆ యొక్క భావం చెందుతాం. సో దాన్నే కవిత అంటారని మనకి ఎవరు చెప్తున్నారు? కార్లైల్. పోయిట్రీ ఈజ్ ఏ మ్యూజికల్ థాట్, పోయిట్రీ ఈజ్ ఏ మ్యూజికల్ థాట్. నెక్స్ట్ వర్డ్స్వర్త్ ఏం చెప్తున్నాడంటే, వర్డ్స్వర్త్ ఏం చెప్తున్నాడంటే కవిత మానవ और ప్రకృతి కా మూర్తి హే. కవిత అనేది మానవ మరియు ప్రకృతి యొక్క మూర్తి, ప్రకృతి యొక్క విగ్రహము, మానవుడు మరియు ప్రకృతికి సంబంధించిన విగ్రహం లాంటిది అనేసి వర్డ్స్వర్త్ చెప్తున్నాడు. పోయిట్రీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్ అండ్ నేచర్, పోయిట్రీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్ అండ్ నేచర్. నెక్స్ట్ ఆస్టిన్. ఆస్టిన్ ఏం చెప్తున్నాడు? యథార్థకు కల్పనకే రంజిత్ కర్ అభివ్యక్త కర్ణ కవిత హే. అంటే యథార్థాన్ని మన కల్పన అంటే మన ఊహించి రెండింటిని మిక్స్ చేసి, రెండింటిని కలిపి రంజింపజేసి, వాటిని రంజింపజేసేటువంటి మనం రంజింపకరంగా దాన్ని అభివ్యక్తి చేస్తే దాన్ని అభివర్ణించడమే కవిత అనేసి ఎవరు చెప్తారండి? ఆస్టిన్. కిస్నే కాతే ఆస్టిన్. యథార్థకో కల్పనాసే రంజిత్ కర్ అంటే యథార్థాన్ని కల్పనతో జోడించి, ఊహతో జోడించి మనం ఎక్స్ప్రెస్ చేసే దాన్నే కవిత అంటారని ఆస్టిన్ అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? పోయిట్రీ ఈజ్ ద ఇమాజినేటివ్ హైట్నింగ్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, పోయిట్రీ ఈజ్ ద ఇమాజినేటివ్ హైట్నింగ్ ఆఫ్ మ్యాట్. నెక్స్ట్ అంగ్రేజీకి ప్రసిద్ధి కవి కాల్రిడ్జ్. కాల్రిడ్జ్ కూడా చెప్పాడు ఒక విషయం, బెస్ట్ వర్డ్స్ ఇన్ ద బెస్ట్ ఆర్డర్ అని చెప్పడం జరిగింది. బెస్ట్ వర్డ్స్ ఇన్ ద బెస్ట్ ఆర్డర్, బెస్ట్ వర్డ్స్ ఇన్ ద బెస్ట్ అంటే మంచి పదాలు సక్రమంగా అమరిస్తే దాన్నే కవిత అంటారని ఎవరు చెప్పారు? కాల్రిడ్జ్. ఎవరు చెప్పారండి? కాల్రిడ్జ్. నెక్స్ట్ హిల్. హిల్ ఏం చెప్తున్నాడు అంటే కవిత గురించి, ఈశ్వర్కి దీవి శక్తి మాన్కర్ ఏ విచార్ వ్యక్తి కియా హై. హిల్ ఒకటి చెప్తున్నాడండి, ఈశ్వరుడు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి. హిల్ చెప్పినటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి అనేసి అనుకుంటూ ఒక విషయం చెప్పాడు. అది ఏంటంటే రీడ్, మీడియేట్, రిఫ్లెక్ట్, గ్రో, వైజ్ ఇన్ వెయిన్. రీడ్, మీడియేట్, రిఫ్లెక్ట్, గ్రో, వైజ్ ఇన్ వెయిన్ అని చెప్పడం జరిగింది. ఎవరు? హిల్. నెక్స్ట్ అంగ్రేజీ కవి కీట్స్ ఏమంటున్నాడంటే కవితా కా స్పష్టీకరణ శబ్దోं में किया है a poetry that it should be a friend to soothe the cares and lift thought of man. Lift thought of man. A poetry that it should be a friend, a poetry that it should be a friend to soothe the cares and lift thought of a man.